ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించగలటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రభు ఈ యొక్క గడిచినటువంటి 3 నెలలు మనం కాపాడుతూ, మన సంఘాన్ని మనల్ని దేవుడు దీవిస్తూ ప్రత్యేకంగా కాపాడుతూ దేవుడు మనల్ని ఈ కరోనా వైరస్ నుంచి బాధిత మనం పడకుండా ఉండగలటానికి దేవుడు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి మనం ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రము చెల్లించి భద్రమై ఉన్నాం. This is definitely a pandemic situation that we are going through, and Hyderabad అనేటువంటి మహానగరంలో కూడా we see a lot of things happening in Hyderabad, and how people are really struggling a lot, that there is a crisis going on around. వార్తలు వింటున్నప్పుడు మనకు ఎంతో భయం వేస్తూ ఉన్నది. హైదరాబాద్ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి 2000 సిటిజన్స్కి మనకి హైదరాబాద్లో ఈ కరోనా పాజిటివ్గా టెస్ట్ చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఏ హెల్త్ ఎమర్జెన్సీలో మనం అందరం ఉంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే దేవునికి మనం నిజంగానే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మన యూఎస్ఐ పరిచర్య, మా పరిచర్యలు కూడా చాలామందికి ఇది అటాక్ అయ్యే కనీసం ఒక 10 కుటుంబాలు దీనిలో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మా ఓన్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఈ స్టిల్ ఇన్ అపోలో హాస్పిటల్లో ఇంకా ఆయన ఉంటా ఉన్నాడు. హెల్త్ కండిషన్ మైల్డ్ నుంచి సివియర్ కండిషన్స్కి రాత్రి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే డెఫినెట్గా మన హృదయాల్లో భయము, ఆందోళన, మన విశ్వాసము సన్నగిలటం, భయం, ఆందోళనతో జీవించగలటానికి కూడా కొన్ని అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలటానికి మనం ఇష్టపడదాం. ఒక అతను ఏమంటే, వెన్ యు ఆర్ ఇన్ ఎ క్రైసిస్ యూ హియర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వాయిసెస్. క్రైసిస్లో ఉన్నప్పుడు మనకి చాలా రకాలటువంటి మనకి వాయిసెస్ వినపడతా ఉంటాయి. దాంట్లో ఆప్టిమిస్ట్ కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏమంటారు అంటే, దిస్ క్రైసిస్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ సూన్, సో బీ బ్రేవ్ అని చెప్తా ఉంటారు. ఈ క్రైసిస్ ఎంతకాలం ఉండదు కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉంటారు. కానీ కొద్దిమంది పెసిమిస్ట్ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏమంటారు అంటే, ఇది ఎంతకంటే వరస్ట్ అయిపోద్ది కాబట్టి దీని నుంచి మనం ఎస్కేప్ అవడం అనేది జరగని పని అని చెప్తా ఉంటారు. కొద్దిమంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట, స్కాఫర్స్. వాళ్ళు ఏమంటారంటే, ప్రతి రిపోర్ట్ని కూడా డౌట్ చేస్తూ వాళ్ళు డౌట్ చేస్తూ ఇది జరగదు అని చెప్పగలటానికి, ఏదో రకంగా కామెంట్ చేయగలటానికి ఇష్టపడతా ఉంటారు. కానీ క్రైస్తవులుగా ఉన్న మనం అందరం కూడా ఇటువంటి క్రైసిస్ గుండా మనం వెళ్తున్నప్పుడు మనం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా ఇటువంటి అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్, ఇంగ్లీష్లో ద వర్డ్ కాల్డ్ యాజ్ అన్ప్రెసిడెంటెడ్ అన్నప్పుడు చరిత్రలో ఎప్పుడు దాకా జరగని విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విషయాలు మన కళ్ళకు ముందే మన జనరేషన్లో జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ వి కాల్ ఇట్ ఎస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్స్ కానీ టైమ్స్లో కానీ మనం ఉన్నట్టుగా మనము అర్థం చేసుకుంటా ఉంటాం. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవటానికి మనము ఇష్టపడదాం. యోవేల్ ప్రవక్త అయితే హీ సీస్ దిస్ వాళ్ళ మిడతల దండు వాళ్ళ దేశం మీదకి వచ్చినప్పుడు ఆయన రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూడగలటానికి ఇష్టపడ్డాడు. అండ్ హీ స్టాండ్స్ రైట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ లుక్స్ ఎట్ లైఫ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నిలబడి దేవుని వాక్యం ద్వారా రియలిస్టిక్గా ఈ మిడతల దండ ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు దాన్ని ఏ విధంగా చూశాడు, ఆ యోవేల్ ప్రవచనాలు ఏ విధంగా వచ్చాయనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము యోవేల్ ప్రవచనము లేకపోతే ప్రవక్త 1వ అధ్యాయంలో మనం చూడగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటిదంటే ప్రియులారా, ద ట్రూత్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నైదర్ ఇన్ ద న్యూస్ పేపర్స్ నార్ ఇన్ ద ఇంటర్నెట్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. ఐ వాంట్ టు రిపీట్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్. ద ట్రూత్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ in this world is neither in the newspapers nor in the internet, but it is in the holy scriptures. సో దేవుని వాక్యంలోనే ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నట్టుగా మనము చూసుకోవాలి. దేవుని వాక్యంలో మనం ఉదయకాల సమయంలో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇటువంటి క్రైసిస్ గుండా మన ప్రపంచం అంతా వెళ్తున్నప్పుడు యోవేల్ లాగా ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం యోవేల్ గ్రంథంలో మనం చూడగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. యోవేల్ గ్రంథం అంతట్లో కూడా ఒక మాట ప్రతిసారి రిపీట్ అవుతూ ఉన్నది. ఆ మాట ఏంటిదంటే, ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహాదినముగా ఇక్కడ చూపించబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దాన్ని మనము ద ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ద డే ఆఫ్ ద లార్డ్గా పిలువబడతా ఉంది. ద డే ఆఫ్ ద లార్డ్ అన్నప్పుడు ఈ సెంట్రల్ థీమ్గా మన డే ఆఫ్ ద లార్డ్గా మనం చూసుకుంటున్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం చూడాలి, దేవుని యొక్క మహాదినం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీన్ని 3 రకాలుగా మనం చూడాలని కోరుకుంటా ఉన్నాం. అదేంటిది అంటే,
ద డే ఆఫ్ ద లార్డ్ని మనము ట్రిపుల్ పర్స్పెక్టివ్లో మనం చూడగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డ్ టెస్టమెంట్ టాక్స్ అబౌట్ ఎ ట్రిపుల్ పర్స్పెక్టివ్. ద డే ఆఫ్ ద లార్డ్ అప్లైస్ టు వాట్ వాజ్ హ్యాపెనింగ్ దెన్. అప్పుడు ఏం జరుగుతుందంటే యోవేల్ గ్రంథకర్త ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతూ ఉంది. రెండోది, వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్, ఇంకా కొద్ది సమయంలో కొద్ది కాలంకి ఇంకా ఏం జరగబోతోంది. మూడోది, అండ్ వాట్ ఈవెన్చువల్ విల్ హ్యాపెన్ వెన్ గాడ్ కాల్స్ ద నేషన్స్ టు అకౌంట్. సో ఫ్యూచర్లో ఏ విధంగా జరగబోతుందని చెప్పగలటానికి ఈ 3 రకాలుగా ద డే ఆఫ్ ద లార్డ్ని చూపించగలటానికి యోవేల్ గ్రంథంలో మనకు కనపడతా ఉంది. సో మరోసారి నేను రిపీట్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ద డే ఆఫ్ ద లార్డ్ అనేది 3 సందర్భాలు 3 రకాలుగా ట్రిపుల్ పర్స్పెక్టివ్లో మనం చూపించగలటానికి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటాయి. దాంట్లో ఏంటిదంటే వాట్ వాజ్ హ్యాపెనింగ్ దెన్ అంటే యోవేల్ నివసిస్తున్న కాలంలో అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని డే ఆఫ్ ద లార్డ్గా వీళ్ళు పిలవగలటానికి ఇష్టపడతా ఉంటారు. రెండోది మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాట్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఇంకా కొద్ది కాలంలో ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా ద డే ఆఫ్ ద లార్డ్గా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. మూడోది, వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్చువల్లీ వెన్ గాడ్ కాల్స్ ద నేషన్స్ టు అకౌంట్. అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడప్పుడు ప్రభు ప్రజలందరూ కూడా దేవుడు వాళ్ళందరినీ కూడా లెక్క అప్పచెప్పగలటానికి పిలిచినప్పుడు ఆ దినం కూడా ప్రభు దినంగా మనం చెప్పబడతా ఉంది. అటువంటి ప్రభు దినం ఎలాగుంటుంది అంటే అది చాలా భయంకరమైనటువంటి ప్రభు దినంగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ డ్రెడ్ఫుల్ డే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. డే ఆఫ్ ద లార్డ్ అనేది చాలా చాలా డ్రెడ్ఫుల్ డేగా మనం 2వ అధ్యాయము ఆమోస్ యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట నేను చదవాలని మీకు ఇష్టపడతా ఉన్నాను. 11వ వచనంలో మాట ఏంటిదంటే, యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడేవాడు. సో హూ విల్ స్టాండ్ అట్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహా దినం ముందు ఎవరు నిలబడగలుగుతారు ఈ లోకంలో అంటే నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ ద డే ఆఫ్ ద లార్డ్. అటువంటి డే ఆఫ్ ద లార్డ్ గురించి మనం తెలుసుకుంటాం అనేది, మనం గుర్తించడం అనేది అది ఎంతో మనకి ప్రాముఖ్యంగా నేను ఈ అంశాన్ని మీ ముందు తీసుకురావాలని ప్రభునామంలో కోరుకుంటా ఉన్నాను. ద డే ఆఫ్ ద లార్డ్, ఆ భయంకరం దినము, ఎవరు కూడా నిలవలేనటువంటి దేవుని యొక్క మహా దినం గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే దీన్ని మనం 3 రకాలుగా మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిసారిగా యోవేల్ గ్రంథంలో జరుగుతున్నటువంటి యోవేల్ కాలములో దేవుని యొక్క మహా ఉగ్రతని యోవేల్ ఏ విధంగా అర్థం చేసుకున్నాడనే విషయాన్ని మనం చూద్దాం. దానికోసం మన యోవేల్ గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనకి పీపుల్ గురించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం కనబడుతుంది అంటే 1వ అధ్యాయం 2వ వచనంలో, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ డే ఆఫ్ ద లార్డ్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఏం జరిగింది అప్పుడు యోవేల్ కాలంలో మనం అలా ఆలోచన చేసినప్పుడు మిడతల దండ ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మిడతల దండల యొక్క డిస్క్రిప్షన్ గురించి మనం చూస్తూ ఉంటే 4వ వచనంలో వాటిని గొంగలి పురుగులుగా చెప్తా ఉన్నారు. తర్వాత మిడతలు విడిచిన దానిని పసర పురుగులు మాట్లాడుతూ ఉన్నాయి, చీడ పురుగులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఈ విధంగా ఆ భయంకరమైనటువంటి ఆ దండ బయలుదేరి ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా పంట పొలాలను కూడా తినివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లం జరుగుతున్నప్పుడు యోవేల్ దాన్ని చూస్తూ ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేశాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మన దేశం మీద కూడా మిడతల దండ ప్రవేశించింది, పాకిస్తాన్లో ప్రవేశించింది, భారతదేశంలో తెలంగాణ దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మిడతల దండు మాత్రమే కాకుండా మనకి ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రపంచమంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోయినట్టుగా, ప్రపంచమంతా కూడా స్ట్రగుల్ అవుతున్నట్టుగా, దీనివల్ల నేను సఫర్ అవ్వలేదు అనేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఇప్పుడు దాకా ఎవరు లేరు. బిలీవర్స్ కానీ, అన్బిలీవర్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, నాన్ క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా రిచ్ పీపుల్ కానీ, పూర్ పీపుల్ కానీ, ఎవ్రీబడి, ఏజ్ అనేది ఏమీ కూడా లేకుండా ఎవ్రీబడి మై ఫ్రెండ్స్ టుడే ఐ బిన్ రియల్లీ స్ట్రగ్లింగ్. యోవేల్ కాలంలో మనం చూస్తున్నప్పుడు ఈ పంట పొలములు తిరివేసేగలుగుతుంటే ఈ గొంగళి పురుగు గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది ఎంత భయంకరంగా దేశాన్ని పాడు చేసిందని అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎంత భయంకరంగా దేశాన్ని పాడు చేసిందో అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా మనం చూద్దాం. దీని యొక్క ఏ విధంగా పాడు చేసింది అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఒక 4 wordsని మనం వాడగలటానికి ఇష్టపడతా ఉన్నాం. ఒకటి మనం ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటే లైఫ్ బేసిక్ నెసెసిటీస్ వేర్ టార్గెటెడ్. చూడండి ఒకసారి యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, పొలము పాడైపోయేను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయేను.
భూమి మీదన పైరు చెడిపోయేను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి నైవేద్యం చేయాలా సిగ్గునందుడి. సో 10వ వచనం మనం చూస్తూ ఉంటే లైఫ్ బేసిక్ నెసెసిటీస్ వేర్ టార్గెటెడ్. ఎందుకు అంటే భూమి అంగలారుస్తుంది, పొలం పాడైపోయిందంట. దేనికోసము అంటే అంగలారుస్తుంది అంటే ధాన్యం, రైట్? ధాన్యం ఏంటంటే నశించిపోయింది. క్రొత్త ద్రాక్షారసం ఏమో లేకపోయాను. తైల వృక్షములన్నీ కూడా వాడైపోయాను. గ్రెయిన్, ఆయిల్ అండ్ వైన్, ఈ 3 కూడా మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే దీస్ 3 థింగ్స్ ఆర్ ద బేసిక్ నెసెసిటీస్ ఫర్ లైఫ్. కీర్తన 104 15 కీర్తనలో 104 కీర్తన 15 వచనంలో కనుక మనం చూడగలిగితే అక్కడ దేవుని వాక్యం చెప్పబడిన విషయం ఏంటిది అంటే కీర్తన 104 15 వచనం మీకోసం నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. 15 వచనం మాట ఏంటిదంటే, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములను మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టించుచున్నాడు. వాట్ అ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్ కదా. ఇవన్నీ కూడా ప్రభువే పుట్టిస్తున్నట్టుగా మనం చూస్తాం. వైన్ కానీ, ఆయిల్ కానీ, గ్రెయిన్ కానీ ప్రభు పుట్టిస్తున్నాడు. దీని ఏమంటామంటే లైఫ్ బేసిక్ నెసెసిటీస్. ఇటువంటి బేసిక్ నెసెసిటీస్ ఆ కాలంలో ఆ యోవెల్ కాలంలో మిడతల దండు ప్రవేశించినప్పుడు, ఆ భూమి అంతా పాడైపోయినప్పుడు, భూమి అంగలారుస్తున్నప్పుడు, పొలం అంతా పాడైపోయి ధాన్యమంతా నశించిపోయింది ఈ యొక్క మిడతల దండ వల్ల. తద్వారా ద లైఫ్ బేసిక్ నీడ్స్ హ్యావ్ బీన్ రియల్లీ టార్గెటెడ్. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే ఇది మన కరోనా కాలంలో కూడా లైఫ్ యొక్క బేసిక్ థింగ్స్ మీద దేవుడు అటాక్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి మనం ఆలోచిస్తే లాస్ట్ 3 months నుంచి ఆలోచించండి. ఎంతోమంది ఆహారం లేక అల్లాడిపోయారు. చాలామంది మైగ్రెంట్ లేబరర్స్ ఫుడ్ లేక వాళ్ళ దేశానికి, వాళ్ళ రాష్ట్రాలకి నడుచుకుంటూ thousands of kilometers దే ఆర్ జస్ట్ వాకింగ్. వాళ్ళు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా బాంబే నుంచి, వాళ్ళ స్టేట్స్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ thousands of kilometers వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఫర్ ద బేసిక్ నీడ్స్, లైఫ్ ఒక బేసిక్ నీడ్స్ లేకపోవడం ద్వారా దే ఆర్ స్ట్రగుల్ ఎ లాట్. ఎన్నో నెలలు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దానిలో కొద్దిమంది ఆహారం వాళ్ళకి అందించారు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మై ఫ్రెండ్స్ దే స్ట్రగుల్ ఎ లాట్. మనం కూడా ఆహారం కోసం వి ఆల్సో స్ట్రగుల్. డబ్బులు ఉన్నా కూడా బెస్ట్ థింగ్స్ మనం కొనుక్కోలేకపోతున్న పరిస్థితుల్లో మనం ఉండిపోతా ఉన్నాం. దేశం సంపన్నమైనటువంటి అమెరికా దేశంలో కూడా పీపుల్ ఆర్ స్ట్రగులింగ్ ఫర్ ఫుడ్. అటువంటి పరిస్థితుల్లో మనం కనపడుతాం. ద బేసిక్ నీడ్స్ హ్యావ్ బీన్ రియల్లీ టార్గెటెడ్. జాన్ కాల్విన్ అనేటువంటి గొప్ప దేవుని సేవకుడు 15th centuryలో జీవించాడు. ఆయన ఒక మాట చెప్పాడు. అన్న మాట ఏంటిదంటే, గాడ్ పనిషెస్ మ్యాన్ అండ్ ఇట్ బిహూస్ దెమ్ టు బి అటెంటివ్ యాజ్ సూన్ యాజ్ హీ రైజెస్ హిస్ ఫింగర్. ఇంకో మాట అని చెప్పిన మాట ఏంటిదంటే, ఓన్లీ వెన్ అవర్ లైఫ్ బేసిక్ నెసెసిటీస్ ఆర్ ఎఫెక్టెడ్ వి సిట్ అప్ అండ్ టేక్ నోటీస్ ఆఫ్ ఇట్. ఫ్రెండ్స్, దేవుడు కనుక మన యొక్క పర్సనల్ లైఫ్లో ఆయన పర్సనల్ థింగ్స్ని, లైఫ్ యొక్క బేసిక్ థింగ్స్ని టార్గెట్ చేసినప్పుడు జాన్ కేల్ చెప్తున్న మాట ఏంటిదంటే, ఓన్లీ అ ఫూల్ విల్ థింక్ దట్ హీ ఈజ్ నాట్ స్మిటన్ బై గాడ్. వెన్ గాడ్ రియల్లీ అటాక్స్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, ఓన్లీ అ ఫూల్ విల్ థింక్ దట్ హీ ఈజ్ నాట్ స్మిటన్ బై గాడ్. ఫుడ్ కానీ, ఆహారము, గ్రెయిన్, ఆయిల్, వైన్, బేసిక్ లైఫ్లో థింగ్స్ని ఆగిపోతున్నాయి అంటే ఫ్రెండ్స్, ఈ లోకంలో ఎవరైనా కూడా దేవుడి యొక్క ఇంటర్వెన్షన్ లేదు అనుకుంటే హీజ్ ఓన్లీ ఎ ఫూల్ అని చెప్తా ఉంటాడు. డెఫినెట్లీ ఈ కరోనా వైరస్ వెనకాల ఉన్నది ఎవరు ఈ కరోనా వైరస్ని పంపించారనే విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా మనం దీన్ని డిస్కవర్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా నువ్వు నేను కానీ చాలా జాగ్రత్తగా బైబిల్ ఏం చెప్తుంది, దీని ఆరిజిన్ ఎవరు, దీని ఒక పర్పస్ ఏంటిది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలటానికి మనము ఇష్టపడాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మిడతల దండ ప్రవేశించినప్పుడు లైఫ్ బేసిక్ నెసెసిటీస్ని దేవుడు టార్గెట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ పీపుల్ ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్ దాట్. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. రెండో విషయం మనం చూస్తూ ఉంటే 1వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దల చెట్లను, తోట చెట్లని వాడిపోయేను, నరులకు సంతోషం ఏమీ లేకపోయేను. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఆలోచిస్తూ ఉంటే, ద గ్లాడ్నెస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ గాన్. నరులకు సంతోషం ఏమి కూడా లేకపోయానని వాక్యం చాలా స్పష్టంగా మనం చెప్తా ఉన్నది. నరులకు సంతోషము ఏ మాత్రం కూడా లేకుండా పోయింది. ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంటే మై ఫ్రెండ్స్, టుడే ఆల్సో నో బడీ స్మైల్స్ అట్ ఎనీబడీ. మనం ఎవరికి చూసి మనం కూడా కనీసం వీఆర్ అనేబుల్ టు స్మైల్ అట్ పీపుల్.
ఇదివరకు మనం చాలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు స్మైల్ అట్ ఈచ్ అదర్. అపార్ట్మెంట్స్ అయితే ఇంకా భయంకరంగా మనకు కనపడతాం. రిజాయిసింగ్ లేదు, గ్లాడ్నెస్ పోయింది. ఇప్పుడు అంతా మనం వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. దేవుడు మన యొక్క ఎమోషనల్ లైఫ్ని టచ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. గాడ్ హ్యాస్ టచ్ ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్. దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ కంటామినేషన్. మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమో వాళ్ళకి భయము, వాళ్ళ నుంచి మనకు వస్తుందేమో మనకు భయము. రెండోది అన్సర్టెన్ ఫ్యూచర్ ఉంది మనకి. రేపొద్దున ఏమవుతుందో ఆ కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, ఎగ్జామ్స్ వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్కి ఎంత మనం ఆలోచిస్తూ ఉంటే వీఆర్ రియల్లీ యాంగ్షియస్ అబౌట్ అవర్ ఫ్యూచర్. అన్సర్టన్గా మన ఫ్యూచర్ మనకు కనపడతా ఉంది. యాంగ్షియస్ మూమెంట్స్ కూడా మనం వెళ్తా ఉన్నాం. సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ రియల్లీ ట్రబ్లింగ్ ఎ లాట్ ఫర్ అస్. ఈచ్ వన్, ఎవ్రీబడి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ అదర్స్. దెర్ ఇస్ అ ఫియర్, ట్రామా రూలింగ్ ఇన్ అవర్ లైఫ్స్. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, యాంగ్జైటీలో కొంతమంది ఉండిపోతూ ఉన్నారు. ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే కొంతమంది స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వర్క్ ప్లేస్లో కూడా స్మైల్స్ లేకుండా జీవిస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ద గ్లాడ్నెస్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ గాన్. ఫ్రెండ్స్, ఆ రోజు ఏం జరిగిందో యోవేలు గ్రంథంలో, యోవేలు ఉన్న కాలంలో, ఈరోజు కూడా అంతే భయంకరమైనటువంటి, అంతకంటే భయంకరంగా వీఆర్ లాస్ట్ ద గ్లాడ్నెస్. ఫ్రెండ్స్, గాడ్ హ్యాస్ టచ్డ్ ద ఎమోషనల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్. ద హోల్ వరల్డ్ సిచ్యువేషన్ వల్ల హైదరాబాద్ గురించి మనం మాట్లాడలేదు, కానీ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అక్రాస్ ద హోల్ వరల్డ్ మై ఫ్రెండ్స్. పీపుల్ ఆర్ నాట్ స్మైలింగ్. వీ లాస్ట్ ద గ్లాడ్నెస్. We are struggling. We are suffering. Each and every individual today, my friends, is suffering a lot. The gladness of people has gone. నరుల యొక్క సంతోషం లేకుండా పోయింది. సో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తూ ఉంటే దీని యొక్క ప్రభావం, ఈ మిడతల ప్రభావం దేని మీద పడింది అంటే లైఫ్ బేసిక్ నీడ్స్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. జీవితానికి కావాల్సినటువంటి ఆహారం మీద దేవుడు అటాక్ చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. రెండోది, మనుషుల యొక్క సంతోషం లేకుండా పోయింది. మూడోదిగా మనం ఆలోచిస్తూ ఉంటే 9వ వచనం మనం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 9వ వచనంలో 1వ అధ్యాయం 9వ వచనం. నైవేద్యమును పానార్పణను యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. మళ్ళీ చూద్దాము. నైవేద్యమును పానార్పమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. 13th verse రిపీట్ చేయబడిన చూడండి ఒకసారి. 11వ వచనంలో కూడా, యాజకులారా గోనె పట్టు కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవలారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్టుక వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. ఇక మనం ఆలోచిస్తూ ఉంటే నైవేద్యము పానార్పములు రెండు కూడా ఆగిపోయినాయి. ఈ రెండు కూడా మందిరంలోకి తీసుకురావాలి. గ్రెయిన్ ఆఫరింగ్ అండ్ డ్రింక్ ఆఫరింగ్, ఈ రెండు ఆఫరింగ్స్ కూడా ప్రతిరోజు కూడా ఉదయమున సాయంత్రమున దేవుని మందిరములో యాజకులు దేవునికి అర్పిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పంట పాడైపోయింది కాబట్టి, వైన్ లేదు కాబట్టి, ఆయిల్ లేదు కాబట్టి, గ్రెయిన్ లేదు కాబట్టి దేవునికి ఆ పానార్పమును కానీ నైవేద్యమును కానీ తీసుకురావట్లేదు. దాంతో మూడో విషయం మనం ఆలోచిస్తూ ఉంటే వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ఫ్రెండ్స్, ద వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంటే ద సేమ్ థింగ్ ఈజ్ రియల్లీ రిప్లికేటెడ్ హియర్. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ద వర్షిపింగ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ స్టాప్డ్ అక్రాస్ ద వరల్డ్. ఫ్రెండ్స్, ప్రభు ఎంత కఠినంగా ప్రవర్తిస్తుండబ్బా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. అండ్ వీఆర్ స్ట్రగలింగ్. వీ వాంట్ టు మీట్. గవర్నమెంట్ కూడా మనకి ఎప్పుడో ఇచ్చేసింది, ప్లీజ్ కమ్ అండ్ మీట్ అండ్ వర్షిప్ యువర్ లార్డ్ అని చెప్తుంది. కానీ వీఆర్ అఫ్రైడ్. మనం మాత్రం కాదు, ఏ సంఘస్థులు కూడా దే ఆర్ రియల్లీ స్ట్రగలింగ్ అ లాట్. ఏ సంఘాన్ని మనం నడిపించుకోవటానికి కూడా ఎవరు ధైర్యం చాటలేదు. సమూహంగా మనం కూడుకొని ప్రభుని ఆరాధించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కూడుకుంటా మానవేకుడి అని కూడా మనకి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయినప్పుడు కూడా ఈ పరిస్థితిలో మనం కూడుకోగలటానికి, ప్రభుని ఆరాధించగలటానికి ఏమాత్రం కూడా పరిస్థితులు బాగలేవు. ద వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ రియల్లీ స్టాప్డ్. ఫ్రెండ్స్, I don't know why it is. These offerings are sweet aroma to the Lord and reminds about the covenant relationship God has with his people. వీళ్ళు నైవేద్యం తీసుకొచ్చి దేవునికి పానార్పణంగా అర్పిస్తూ ఉంటే అది ఎలాగుంటుందంట అంటే దేవునికి ఒక స్వీట్ అరోమా అంటే దేవునికి ఈవినింగ్ సాక్రిఫైస్ లాగా నైవేద్యములు దేవునికి ఎంతో ప్రీతికరంగా కనపడుతూ ఉంటుంది. దేవుడు ఆ స్వీట్ అరోమా, ఆయన ఆ సువాసనలు దేవుడికి ఆ ప్రార్థన ఆ నైవేద్యంలో వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఏం జ్ఞాపకం చేసుకుంటాడంట అంటే ద కవరెంట్ రిలేషన్షిప్. దేవుడు మనుషులతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది అలా ఏంటిది అంటే ఇట్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ద వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ రియల్లీ స్టాప్డ్. దెర్ ఇస్ నో అష్యూరెన్స్, no meetings, no speaking, and we could able to see the silence of God ruling over the church.
ఇక్కడ ఏ పాపం గురించి మాట్లాడలేదు, కానీ ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే ఫ్యూ ఏరియాస్ టు బి కన్సిడర్డ్ మై ఫ్రెండ్స్. ఏం ఏరియాస్ మనం కన్సిడర్ చేయాలి కొద్దిగా అంటే, మేబీ మన జీవితంలో మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఈ వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ని ప్రభు ఎందుకు టార్గెట్ చేసిండు అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, నా మటుకు నేను, మన మటుకు మనం అందరం కూడా వ్యక్తిగతంగా దీని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రేయర్స్ ఆర్ బికమ్ మీనింగ్లెస్. మన ప్రార్థనలు మీనింగ్లెస్గా అయిపోయినాయేమో, దేవుడికి తట్టుకోలేకపోతుండేమో. స్క్రిప్చర్స్ ఆర్ డెడ్. దేవుని వాక్యం అనేది మన సంఘంలో డెడ్ అయిపోయిందా? కార్పొరేట్ వర్షిప్ ఈజ్ హ్యాలో. కార్పొరేట్గా మన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మనం చెప్పిన మాటలే మనం చెప్తున్నామా? ఫెలోషిప్ ఇంటాలరబుల్గా అయిపోయిందా? చాలా సంఘాలు మనం చూస్తూ ఉంటే దిస్ ద సేమ్ ప్రాబ్లమ్ మై ఫ్రెండ్స్, రిపీటింగ్ మై ఫ్రెండ్స్. కొన్ని సంఘాలు అయితే గాడ్స్ వర్డ్ ఈజ్ డెడ్. గాడ్ స్టాప్డ్ స్పీకింగ్ టు దోస్ పీపుల్. ఇన్నర్ ఎక్స్పీరియన్స్ లేకుండానే అవుటర్గా ప్రభుని ఆరాధించగలటానికి ఇష్టపడుతూ ఉంటారు. దెర్ ఇస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ పర్సనల్ లైఫ్స్. సంఘం మనం ఈ ప్రపంచానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మేబీ వీ లాస్ట్ దట్ సాల్టీనెస్. మేబీ వీ లాస్ట్ టు రియలీ షైన్ బిఫోర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం గురించి మనం పట్టించుకోవట్లేదేమో. ప్రభు ఏ ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పరచుకున్నాడో, ఈ యొక్క లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నటువంటి ఆ ఉద్దేశం మనం నెరవేర్చట్లేదేమో మనకు తెలియదు. ఏదో రకంగా మై ఫ్రెండ్స్ ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం యొక్క సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. యాజ్ అ చర్చ్, యాజ్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ మై ఫ్రెండ్స్, వీ ఫెయిల్డ్ మేబీ. అండ్ టుడే ద వర్షిపింగ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ టార్గెటెడ్. మనం ఆన్లైన్లోనే మాట్లాడుకుంటాం తప్ప కలిసి ప్రభుని ఆరాధించడం అనేది ప్రభు ఇప్పుడులో మనకి అవకాశం ఇస్తున్నట్టుగా ఏమాత్రం కూడా మనకు కనబడటం లేదు. మేబీ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ అస్. యోవేల్ గ్రంథం మనం చూసినప్పుడు గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. మనం చూద్దాం ప్రభు దినం ఎంత భయంకరమైందా. ఎస్, ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. నాలుగోది మనం ఆలోచిస్తూ ఉంటే యానిమల్ కింగ్డమ్ అండ్ క్రియేషన్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఎ లాట్ కదా. చూడండి ఒకసారి 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందులుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందులు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేతస్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నేను నీకే మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవట చేత అగ్ని చేత మేతస్థలములు కాలిపోవట చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి. ద ఫోర్త్ ఇంపార్టెంట్ పీపుల్ హూ బిన్ స్ట్రగలింగ్ ఎవరు అంటే యానిమల్ కింగ్డమ్. పశువులు కూడా మేత లేక అంగలారుస్తున్నట్టుగా మనం చూస్తాం. అవి కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మంట చేత తోట చెట్లన్నీ కూడా కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ద క్రియేషన్, ద యానిమల్ కింగ్డమ్ అండ్ ద క్రియేషన్ ఆర్ స్ట్రగలింగ్. పాల్ గారు చెప్తున్నట్టుగానే అది ఎప్పటి నుంచో ద క్రియేషన్ ఈజ్ రియలీ స్ట్రగలింగ్. ప్రసవ వేదంతో కుడిపోయి ఎప్పుడు విమోచిస్తావు నాదా అని ప్రపంచమంతా కూడా వెయిట్ చేస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. సో యోవేల్ గ్రంథంలో మనం చూస్తే ఈ మిడతల దండు వల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చింది మనకి అంటే 4 ఏరియాస్లో ఆ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం చూసాం. ద ఫస్ట్ ఏరియా మనం ఆలోచించింది ఏంటిది ఇప్పటిదాకా అంటే లైఫ్ బేసిక్ నెసెసిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. జీవితానికి కావాల్సినటువంటి మూలమైన విషయాలు, ఆహారం, ఫుడ్ హ్యాస్ బీన్ రియల్లీ టార్గెటెడ్. రెండోది మనం చూస్తే ద జాయ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, నరుల యొక్క సంతోషాన్ని దేవుడు తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మూడోది ద వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క ఆరాధనను దేవుడు ఆఫ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నాలుగోది మనం చూస్తే యానిమల్ కింగ్డమ్ అండ్ ద క్రియేషన్ హ్యావ్ బీన్ స్ట్రగలింగ్. ఫ్రెండ్స్, ప్రతి ఏరియాను కూడా దేవుడు ఈ యొక్క మిడతల దండు వల్ల ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశం మీద ఇంత భయంకరమైనటువంటి దేవుడి యొక్క ఉగ్రతని ఆ రోజు మనం చూడగలటానికి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇటువంటి కాంటెక్స్ట్లో ఇటువంటి దేవుని యొక్క మహా ఉగ్రత గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాట మనం చూద్దాం. ఇది దేవుని యొక్క మహా ఉగ్రతనా కాదా? ఈజ్ దిస్ ద డే ఆఫ్ ద లార్డ్? అంత మహా ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఇది దేవుడు పంపించిందా కాదా అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ముందుకు వెళ్ళగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం బైబిల్లో యోవేల్ గ్రంథము 1వ అధ్యాయము యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మీకు చదివించాలని కోరుకుంటా ఉన్నాను. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడేవాడు. వాహ్ ఫ్రెండ్స్, యెహోవా అంటే చూడండి 11వ వచనంలో, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు ఎలాంటిదంట అంటే బహు గొప్పదే ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడేవాడు. ఎంత గొప్ప మాట మనకు కనపడతాం. ఈ దండు ఎవరిది అంటే
దిస్ ఈజ్ గాడ్స్. ఇంగ్లీష్లో మనం చూస్తే ద లార్డ్ థండర్స్ అట్ ద హెడ్ ఆఫ్ హిస్ ఆర్మీ, హీస్ ఫోర్సెస్ ఆర్ బియాండ్ నెంబర్. లెక్క పెట్టలేనటువంటి విస్తారంగా తన యొక్క ఫోర్సెస్ ఉన్నాయి. ఈరోజు వైరస్ గురించి మనం ఆలోచించండి ఒకసారి. ఎన్ని వైరస్ ఉన్నట్టు ప్రపంచం అంతా లెక్క పెట్టలేని వైరస్. ద మైటీ ఆర్ దోస్ హూ ఒబే హిస్ కమాండ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ గ్రేట్, ఇట్ ఈస్ డ్రెడ్ఫుల్ అండ్ హూ కెన్ ఎండ్యూర్ ఇట్. ఫ్రెండ్స్, అటువంటి దేవుని యొక్క సైన్యం ఆ దినాన మిడతల దండుని దేవుని సైన్యముగా పోల్చినట్టుగా చూస్తూ ఉంటాం. దానికి లెక్క కట్టలేనటువంటి అంత పవర్ఫుల్ ఆర్మీ. ఆ ఆర్మీ ముందు నడుస్తుంది ఎవరు అంటే గాడ్ ఈజ్ థండరింగ్ అట్ ద హెడ్ ఆఫ్ హిస్ ఆర్మీ. ఆ ఆర్మీకి ముందు నడిచేది ఎవరు అంటే దేవుడే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో యోవేల్ చాలా స్పష్టంగా గుర్తిస్తుంది ఏంటిదంటే ఈ మిడతల దండకి ముందు నడిపించేది ఎవరు అంటే ఇట్ ఈస్ గాడ్ అండ్ గాడ్ అలోన్. దీని మనకు సందేహం ఏమాత్రం కూడా ఉండకూడదనే విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రభునామంలో ఆశపడుతూ ఉన్నారు. రెండో మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. 2వ అధ్యాయము 25లో మనం చూస్తే 25లో చూస్తే మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనెత్తును. వా కదా, మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఫ్రెండ్, దిస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆర్మీ. ఈ ఆర్మీ ఎవరిది అంటే ఇది దేవుని యొక్క మహాసైన్యముగా దేవాది దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మిడతల దండ ఎవరిది అంటే ప్రభువే పంపించాడు. అంత పవర్ఫుల్గా మనకు కనపడతా ఉంది. దానికి హెడ్ దేవుడే ఉన్నాడు, ఆయనే పంపించినట్టుగా చాలా స్పష్టంగా యోవేలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గాడ్స్ డూయింగ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈజ్ దాట్ ద ఫింగర్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క చేతి పనేనా అంటే ఎస్. ఇంకో ప్రశ్న వస్తుంది, ఈ కరోనా వైరస్ ఈజ్ దాట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్? ప్రభు యొక్క మహాదినం రాబోతుంది, రెండో రాకడ. అప్పుడు ఇంతకంటే భయంకరంగా ఉంటుందా అంటే ఎస్. ఇంతకంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ, ఆ మహాదినము ఇంతకంటే కూడా భయంకరంగా ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటాం. దాని యొక్క ఫోర్ టేస్ట్ అంటే కొద్దిగా దేవుడు రుచి చూపించగలటానికి ఇష్టపడతాం. మనం కూర వండుతున్నప్పుడు ముందు కొంచెం రుచి చూస్తూ ఉంటారు. అట్లనే దేవుడు యొక్క మహాదినం ఎంత భయంకరంగా ఉందో అని చెప్పగలటానికి దేవుడు ఈ వైరస్ ద్వారా ప్రపంచానికి మొత్తాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఏమనంటే నా మహాదినం ఇంతకంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఉండబోతుంది. ఇప్పుడు కన్నా మీరు మనసు మార్చుకొని నా వైపు తిరిగితే మిమ్మల్ని క్షమించగలటానికి ఇష్టపడుతున్నానని దేవుడు ఒక వండర్ఫుల్ వార్నింగ్ ఇవ్వగలటానికి ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవుడు మామూలుగానే మాట్లాడతాడు మన ఆత్మతో. ప్రతి ఒక్కరితో దేవుడు గాడ్ స్పీక్స్, గాడ్ విస్పర్స్ ఇన్ దర్ ఇయర్స్. కానీ దేవుడు కోపం వచ్చినప్పుడు మై ఫ్రెండ్స్ గాడ్ షౌట్స్. ఈ వైరస్ ద్వారా గాడ్ ఈజ్ షౌటింగ్. ఇంకో మాట చెప్పాలంటే ఐ బిలీవ్ దట్ దిస్ వైరస్ ఈజ్ ఎ మెగాఫోన్ ఆఫ్ గాడ్. మెగాఫోన్ అంటే మన వాయిస్ని మనము మల్టిప్లై చేసి వాయిస్ని మనము దాన్ని ఎన్లార్జ్ చేసి అందరికి వినిపించాలంటే వి యూజ్ అ మైక్రోఫోన్. దేవుడి యొక్క మెగాఫోన్, దేవుని యొక్క మెగాఫోన్ ఏంటిది అంటే మేబీ దిస్ వైరస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద మెగాఫోన్ ఆఫ్ గాడ్. ప్రపంచానికి మొత్తానికి ఒక్కసారి దేవుడు బిఫోర్ ద డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మహాదినం రాబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఒకసారి ప్రపంచానికి మొత్తానికి కూడా దేవుడు టేస్ట్ చూపించగలటానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా నువ్వు నేను కూడా ప్రియక్క, ప్రియ చెల్లి, అన్న, తమ్ముడు, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఏది కూడా యాక్సిడెంటల్గా జరగలేదు. డెఫినెట్లీ గాడ్స్ హ్యాండ్ ఈజ్ బిహైండ్ దిస్ వైరస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ ఆర్మీ అండ్ గాడ్ ఈజ్ థండరింగ్ బిఫోర్ దిస్ పవర్ఫుల్ ఆర్మీ అండ్ హీ సేస్ ఇది నా యొక్క మహాసైన్యం అని దేవుడు చెప్తున్నాడు. ఆ మహాసైన్యం వల్ల వచ్చిందల్లా ఏంటిది అంటే మనకి మన బేసిక్ థింగ్స్ మన లైఫ్లో ఫుడ్, వాటర్, ఇవి అన్ని ఫుడ్ విషయంలో మనం వీఆర్ స్ట్రగలింగ్. రెండోది ద జాయ్ ఆఫ్ ద మ్యాన్ క్యాన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ టేకెన్ ఆఫ్. మూడోది వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ స్టాప్డ్. నాలుగోది యానిమల్ కింగ్డమ్ అండ్ క్రియేషన్ ఆర్ రియల్లీ స్ట్రగలింగ్. ఇటువంటి పరిస్థితుల్లో జోయల్ ఈజ్ అడ్రస్సింగ్ అట్లీస్ట్ 4 types ఆఫ్ పీపుల్. చూద్దాం ఈ 4 రకాల ప్రజల్లో మనం ఎక్కడైనా సరిపోతామా లేదా అనే విషయం మనం చూద్దాం. 1వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనములో పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి,
ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేతురు. హీఈస్ అడ్రస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద ఎల్డర్స్. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, పెద్దలకి ఆయన ఎల్డర్స్తోనే ఆయన మాట్లాడతారు. యోవేల్కి ఎంత వయసు ఉందో మనకైతే తెలియదు, కానీ యోవేల్ మాట్లాడుతుంది ఎవరితోనే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్టింగ్లోనే ఆయన మాట్లాడుతుంది ఎవరితోనే అంటే పెద్దలతో మాట్లాడగలటానికి ఇష్టపడతాం. కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఈ పెద్దలకి ఏముంటుంది అబ్బా అంటే, జనరల్ ఎల్డర్స్కి ఏముంటుంది అబ్బా అంటే, వాళ్ళ మాటకి ఏముంటుంది అంటే వాల్యూ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఒక రిప్యుటేషన్ ఉంది. అంటే వాళ్ళకి సమాజంలో కానీ సంఘంలో కానీ ఎల్డర్స్కి వాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాటకి వాల్యూ ఉన్నది. బికాస్ దే ఎర్న్డ్ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళు ఒక మాటకి వాల్యూ ఎంచుకున్నారన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఆ మాటకి ఇంకెవరు కూడా ఎదురు చెప్పకుండా దానికి స్వీకరించగలటానికి ఇష్టపడుతూ ఉంటారు. యోవేల్ కాలంలో వచ్చినటువంటి ఆ భయంకరమైన మిడతల దండ వచ్చినప్పుడు వీళ్ళు ఏమని చెప్పొచ్చు అంటే, పెద్దలందరూ కలిసి, ఈ మిడతల దండ ఎందుకు వస్తుంది అంటే క్లైమాటిక్ చేంజెస్ వచ్చినప్పుడు కదా, 3 months పడుతుంది అన్నమాట. వాటికి 3 monthsలో అవి గుడ్లు పెడతాయి. ఒక్కొక్కటి ఎన్ని గుడ్లు పెడుతుంది తెలుసా మీకు? ఒక్కొక్క గ్రాస్ హోపర్, ఒక్కొక్క మిడత ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే, ఎంతమంది పిల్లల్ని పెడుతుంది అంటే 3 monthsలో 80,000. మై ఫ్రెండ్స్, 3 monthsలో 80,000 పిల్లలు పెడుతుంది. అట్లా మిడతల దండలు ఎన్ని ఉంటాయో ఫిమేల్, అవన్నీ కలిపి ఒక్కొక్కటి 80,000 పెట్టుకుంటూ పోతే ఇంకా అన్కౌంటబుల్ దట్ వాస్. సో అవన్నీ కూడా దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అది న్యాచురల్గా వస్తుంది కాబట్టి పంట తినే వెళ్ళిపోతుంది, దాని వెళ్ళిపోతుంది, దాని తర్వాత మళ్ళీ పంట వస్తుంది అని చెప్పి న్యాచురల్ ఫినామినా. దిస్ ఈజ్ అ న్యాచురల్ ఫినామినా. ఈరోజు గవర్నమెంట్ కూడా అది వస్తుంది అంటే ఏ విధంగా మెజర్స్ మనం తీసుకోవాలో ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు, వచ్చిపోతాయి. అట్లా యోవేల్ దినంలో కూడా అవి వచ్చిపోతాయి అని చెప్పి ఎల్డర్స్ మాట్లాడగలటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది అంటే అదే కరెక్ట్ అయిపోతుంది. అందుకే యోవేల్ ముందుగానే వాళ్ళతో మాట్లాడతారు. ఏమంటున్నారంటే, పెద్దలారా ఆలకించుడి, దయచేసి ఈసారి మాత్రం మీరు మాట్లాడమాకండి. మీరు ఏం చేయాలంటే దయచేసి నా మాట వినండి, ఆలకించుడి. ఈసారి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి యొగ్గి వినండి. మీరందరూ కూడా చెవులు ఉప్పి మీరందరూ ప్రవక్త చెప్పే మాటలు వినాలి. వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్ మై ఫ్రెండ్ జోయల్ ఈస్. హీస్ అడ్రస్సింగ్ డైరెక్ట్లీ అండ్ నెయిలింగ్ ఇట్ డైరెక్ట్లీ మై ఫ్రెండ్స్. పెద్దలతో మాట్లాడుతున్న విషయం అన్నమాట. ఏమని చెప్తుండే వాళ్ళతోని అంటే, ఇలాంటి సంగతులు ఎప్పుడైనా మీరు చూసారా మీ దినంలో? ఎప్పుడు చూడలేదు. పోనీ మీ పితరుల దినంలో చూసారా అంటే అప్పుడు కూడా చూడలేదు. మా పిల్లలు అడుగుతారు, మా డాడీ ఇటువంటి వైరస్ ఎప్పుడైనా వచ్చిందా నీ కాలంలో అంటే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేను. పోనీ మీ డాడీ కాలంలో వచ్చిందా అడుగు మీ డాడీని ఒకసారి అంటే, మా డాడీకి 80 years ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చిందా అంటే, మా డాడీ నాకు ఎప్పుడు గుర్తులేదు, ఎప్పుడు రాలే అంటుంటాడు. ఇట్ ఈస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఇష్యూస్ మై ఫ్రెండ్స్. ఎప్పుడు జరగలేమట. అదేవిధంగా యోవేల్ కూడా మీ పితరుల దినములు జరిగినదా? ఈ సంగతులందరూ మీరు ఏం చేయాలబ్బా అంటే మీ పిల్లలకు తెలియజేయాలి. ఇటువంటి సంగతులు ఎప్పుడు జరగలేదు. ఇది జరిగింది అంటే మీ గుర్తుపెట్టుకోండి, మెమరీలో గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి వీటి గురించి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాబో తరం వారికి వారు కూడా తెలియజేస్తారు. ఫ్రెండ్స్, ఎల్డర్స్ హ్యావ్ టు లిజన్. ఎల్డర్స్ లవ్ టు స్పీక్, బట్ జోయల్ సేస్, ఎల్డర్స్ ప్లీజ్ లిజన్. యు నో వై? బికాస్ ఇది జరుగుతున్నది న్యాచురల్ ఫినామినా ఏమాత్రం కూడా కాదు. ఈరోజు మన ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు అన్నమాట అమెరికాలో, గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన చెప్తున్న మాట ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తుంది ఏంటిదంటే, ఈ వైరస్కి కారణం ఎవరు అంటే చైనా వాళ్ళే కారణం అని చెప్పి చైనా వాళ్ళ మీద ఫస్ట్ నుంచి బ్లేమ్ చేస్తూనే ఉండమాట. అది అందరి మైండ్లోకి ఎక్కిపోయింది. ఇండియన్స్ కానీ ఇంకా ఎవరైనా ప్రపంచంలో అందరూ కూడా దే ట్రైంగ్ టు రియలీ బ్లేమ్ చైనా నుంచి వచ్చిందేమో మనకు తెలియదు, కానీ వచ్చే ఉండొచ్చు గ్యారంటీ. బట్ డెఫినెట్లీ మై ఫ్రెండ్స్, ఇట్ డస్ నాట్ గివ్ credit to the nation of China. And we believe that as believers, as we study the word of God in Joel says that God is the head of this army. నా మహాసైన్యం అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం మహిమంతా కూడా ప్రభుకి ఇద్దాం. దీని వెనకాల ఉన్నది ఎవరు మనం ఆలోచిస్తున్నప్పుడు డెఫినెట్లీ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఇది ఆయనే చేస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనము ఉదయకాల సమయంలో మనం గుర్తించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. రైట్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ మై ఫ్రెండ్స్. ఎల్డర్స్ గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రభు కార్యంగా మనం గుర్తించాలని కోరుకుంటా ఉన్నాను. రెండో విషయం మనం చూస్తూ ఉంటే 5వ వచనంలో మనకు కనపడుతూ ఉంది. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు వీరు అంటే మత్తులారా, డ్రంకర్డ్స్. చూడండి 5వ వచనంలో, మత్తులారా మేలుకొని కన్నీరు విడిబడి ద్రాక్షారసమును పానము చేయవాళ్ళారా రోదన చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమయ్యాను.
సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరిని అడ్రస్ చేస్తుందంటే హీస్ అడ్రస్సింగ్ ద డ్రంకర్డ్స్. డ్రంకర్డ్స్ ఎవరు అంటే, ఆ దేశంలో డ్రంకర్డ్స్ మత్తులు ఎవరు అంటే, వాళ్ళు ద లీస్ట్ బాదర్డ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకి ఎప్పుడు సెల్ఫ్ ఇండల్జెంట్ పీపుల్ అని పిలుస్తూ ఉంటాం మనం. సెల్ఫ్ ఇండల్జెంట్ పీపుల్ అంటే, ఇండల్జెన్సీ అంటే ఒక రకమైనటువంటి వాళ్ళు పాపంలో జీవించగలటానికి, నిద్రమత్తులు ఉండగలటానికి, ఎవరిని పట్టించుకోకుండా దే లవ్ టు ఇండల్జ్ కదా ఇన్ దోస్ థింగ్స్. అటువంటి విధంగా జీవించగలటానికి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. సో దే డోంట్ కేర్ అబౌట్ సిచ్యువేషన్స్, దే డోంట్ కేర్ అబౌట్ ద సొసైటీ. వాళ్ళ దాకా వస్తే దాప వాళ్ళకి ఏమాత్రం బాధ లేదు. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ అంటిల్ ఇట్ రియల్లీ ఎఫెక్ట్స్ దెమ్. దే లవ్ టు స్లీప్ అండ్ మేక్ మెర్రీ. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఈజీ ఫర్ దెమ్. అటువంటి వ్యక్తులతోని ఏవో చెప్తున్న మాట ఏంటిదంటే, మత్తులారా మీరు ఏం చేయాలంటే మేలుకొని కన్నీరు విడవాలి మీరందరూ కూడా. ద్రాక్షాసం పారం చేయవాలారా మీరందరూ రోదన చేయాల్సిన సమయం వచ్చింది. ఇట్ ఈస్ నౌ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యూ టు రియల్లీ థింక్ అబౌట్ ద సొసైటీ, థింక్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ అస్. ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో క్రైస్తవులు కూడా మనం కూడా చాలా సందర్భాల్లో వీ డోంట్ కేర్ ఫర్ అదర్స్. వెన్ ద హోల్ ఇండియా ఈజ్ సఫరింగ్ మై ఫ్రెండ్స్, వీ కేర్ లిటిల్ బిట్ అబౌట్ అవర్ ఇండియన్స్. అబౌట్ ద మైగ్రెంట్ లేబరర్స్ గురించి మనం చాలా తక్కువగానే ఆలోచన చేశాం. సొసైటీలో పని చేయగలటం మనం ఏమాత్రం ఇష్టపడడం లేదు. మనకున్న బాధల్లా మేబీ వీఆర్ నాట్ ఏబుల్ టు రియల్లీ గో అవుట్. లాక్డౌన్ అయిపోయినాం, ప్రభుని ఆరాధించలేకపోతున్నాం అనే మనసే మనకు ఉంది చాలామంది. కానీ వీఆర్ అనేబుల్ టు గో అవుట్ అండ్ థింక్ అబౌట్ ఇండియా, థింక్ అబౌట్ ద హోల్ వరల్డ్, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫ్రెండ్స్, మెనీ టైమ్స్ మై ఫ్రెండ్స్ వీ బిహేవ్ లైక్ డ్రంకర్డ్స్. మొత్తంగా ఉంటూ మనం ఏమాత్రం పట్టించుకోకుండా మన జీవన శైలిలో మనం ఉండగలటానికి, మనకి ఎక్కువ మన సమయం గడపగలటానికి ఇష్టపడుతూ ఉంటాం. యోగాలు చెప్తున్నాడు కదా, డ్రంకర్డ్స్ మత్తులారా దయచేసి మీరందరూ కూడా చెవియకి ఆలోచించడం మాత్రమే కాకుండా మీరందరూ చేయాల్సిందల్లా ఏంటిదంటే గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్ అండ్ దెన్ వీప్ అంటు ద లార్డ్ కదా. మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. జెఫన్యా గ్రంథంలో కూడా అదే మాట ప్రభు చెప్తా ఉండమాట. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో మనం కనుక చూడగలిగితే చాలా భయంకరమైన మాటలు జెఫన్యా అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి 1:12. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడి మీద నిలిచి ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకున్న వారికి శిక్షింతును. ప్రభు లాంతర్లు పెట్టి దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును అంటాడు. బా, ఎంత గొప్ప మాట. దీపములు పట్టుకొని దేవుడు యెరూషలేము మొత్తాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడంట. ఎవరు కన్సర్న్ కలిగి ఉన్నారు, ఎవరు కన్సర్న్ కలిగి లేరు అని ప్రభు చూడగలటానికి ప్రభు ఆశపడతాం. దట్ ఈస్ అవర్ గాడ్ మై ఫ్రెండ్స్. ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు అటువంటి మత్తులుగా మనం ఉండకుండా ఉండాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. వీ షుడ్ హ్యావ్ ఎ రియల్లీ ఎ కన్సర్న్ ఫర్ ద సొసైటీ ఇన్ విచ్ టుడే వీఆర్ లివింగ్. ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే హైదరాబాద్లో కూడా 2000 కేసెస్ పర్ డే. దానిలో మరి కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. హెల్త్ సెక్టర్ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ బై అవర్ గవర్నమెంట్. ఎంత భయంకరంగా పూర్ పీపుల్, మార్జినల్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ గాంధీ హాస్పిటల్ అండ్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ అక్రాస్ ద నేషన్. అండ్ హైదరాబాద్లో కూడా మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే మై ఫ్రెండ్స్. కొద్దిమంది మాత్రమే, డబ్బున్న వాళ్ళు మాత్రమే, పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే, కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో దే ఆర్ టేకింగ్ వైద్యాన్ని తీసుకోగలటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు పే దేర్. బట్ ఆర్డినరీ పీపుల్ ఫ్రెండ్స్, హాస్పిటల్స్లో మంచాలు లేవు, కొన్ని హాస్పిటల్స్ అయితే డాక్టర్స్ లేవు, నర్సెస్ లేరు. గచ్చిపోల్ దగ్గర స్టేడియం దగ్గర పెద్ద హాస్పిటల్ పెట్టారు. నో బడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. ఫ్రెండ్స్, హెల్త్ సెక్టర్ హ్యాస్ బీన్ రియల్ నెగ్లెక్టెడ్. అండ్ మనీ అంతా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ డెమాలిషన్ ఆఫ్ ద సెక్రటరియట్ అండ్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్స్, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రయారిటీ ఏంటిది అని ఏమాత్రం పట్టించుకోకుండా గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ద మనీ అండ్ అదర్ థింగ్స్. The priority today is health sector. Health is a priority today. Health emergency is there in our state. దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా అండ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ అపాన్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ అన్నెసెసరీ అండ్ ఇప్పుడు ఏమాత్రం అవసరం లేదు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. ఫ్రెండ్స్, యాజ్ ఎ క్రిస్టియన్స్ వాట్ వీ కెన్ డూ? యాజ్ ఎ క్రిస్టియన్స్ ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు రియలీ ఓపెన్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసి ప్రభు సహాయం చేయి, జ్ఞానం పుట్టించి ప్రభు మా దేశం మీద అని, ప్రజల గురించి, మన గురించి ప్రార్థన చేయాల్సినటువంటి సమయము ఎంతైనా ఆసన్నమైన విషయం మనం చూసుకుంటా ఉన్నాం. థర్డ్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ఫార్మర్స్. చూడండి ఒకసారి 11th verse. ఫార్మర్స్, భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలు
యవలకరలను చూచి నైవేద్యగంటలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపర్లారా రోదన చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, అంజూరపు చెట్లను అన్నీ వాడిపోయిను. థర్డ్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ఫార్మర్స్ ఎవరు, రైతులు ఎవరు అంటే ఏ సమాజంలో చూసుకున్నా, ఏ యొక్క చరిత్రలో మనం చూసుకున్నా, ఫార్మర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. దే హ్యావ్ రెస్పెక్ట్, పీపుల్ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. ఫ్రెండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఎవరికి ఉండదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎంతో ఆప్టిమిస్టిక్గా కంపల్సరీగా వర్షాలు వస్తాయని గుర్తుపెట్టుకుంటూ, వర్షాలు వస్తాయని నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు మీద ఆధారపడుతూ, దేవుడి మీద ఆధారపడుతూ, నిజమైన దేవుడు ఎవరో తెలియకపోయినా కూడా ఎవరో మీద ఆధారపడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని దే వెయిట్ ఫర్ ద వండర్ఫుల్ రైన్స్. కానీ యోబేలు చెప్తున్న మాట ఏంటిదంటే, ఈ సంవత్సరం మాత్రం పంట పండదు, పాడైపోతుంది, భూమి మీద పైరు చెడిపోతుంది, గోధుమలు పండవు, ఎవలు పండవు కదా. ద్రాక్ష తోటలు కానీ రోదన చేయడి, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దల చెట్లు, తోట చెట్లు అన్నీ కూడా చెడిపోయినాయి అని చెప్తారు. ఫార్మర్స్కి ఉన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ని యోబేలు చెప్తున్నారు కదా, యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. మీరందరూ రోదన చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈవెన్ టుడే ఆల్సో వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ మన సొసైటీలో ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, దే వర్క్ ద హోల్ మంత్, వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ దే లుక్ ఫర్ సాలరీస్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. బట్ వీ సీ దట్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అ లాట్ టు గెట్ దర్ సాలరీస్. చాలామందికి ఉద్యోగాలు పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామందిని తీసేసారు. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దర్ jobs across India. Millions of people have lost their jobs. చిన్న స్కూల్స్లో పనిచేసే వాళ్ళు స్కూల్స్ క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. చాలామంది 25 lakhs పీపుల్ ఆఫ్ హైదరాబాద్ చాలామంది వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం, బికాస్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్. మై ఫ్రెండ్స్, ఫార్మర్స్ చెప్తే మాట ఏంటిదంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు రియలీ ప్రే అంటు ద లార్డ్. యువర్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ స్టాండ్, యువర్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ అవుట్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, యోబేలు అడ్రస్ చేస్తుంది ఎవరితోని అంటే, ఫోర్త్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే, ద ఇంపార్టెంట్ పీపుల్ కాల్డ్ యాజ్ ద ప్రీస్ట్. చూడండి 13th verse ప్రీస్ట్ గురించి చెప్తే మాట ఏంటిదంటే, యాజకులారా గోనె పట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవాలారా రోదన చేయడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్టు వేసుకుని రాత్రి అంతే గడుపుడి. ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ అడ్రస్సింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రీస్ట్, వీఆర్ ఆల్ ద రాయల్ ప్రీస్ట్. ప్రభు మనందరినీ కూడా ఎంచుకొని మనని ఈ రాయల్ ప్రీస్ట్హుడ్లోకి దేవుడు మనందరం తీసుకొచ్చాడు కదా. పెద్దలైన మనం అందరం కూడా, ఈ సంఘ సభ్యులైన మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటిది అంటే గోనె పట్టు కట్టుకుని వేసుకుని రాత్రి అంతయో గడుపుడే. ఇట్స్ టైమ్ ఫర్ అస్, మై ఫ్రెండ్స్, డెఫినెట్ టు స్పెండ్ టైమ్, మీనింగ్ఫుల్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అంటు ద లార్డ్, సీకింగ్ ద లార్డ్స్ ఫేవర్. గార్మెంట్స్ అనేది జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటే యాజకులు గోనె పెట్టి కట్టుకోమని చెప్పాడు. కారణం ఏంటిదంటే, యాజకులు ఎప్పుడు కూడా దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గార్మెంట్స్. ఆ గార్మెంట్స్ ప్రీస్ట్ ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గార్మెంట్స్ కనపడాలి. అండ్ ఫాస్టింగ్ అనేది ఎప్పుడు చేయరు వాళ్ళు. ప్రీస్ట్ ఫాస్టింగ్ ఎప్పుడు చేస్తారు అంటే, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు ఫాస్టింగ్ చేయగలటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయాలి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. గోనె బట్టి కట్టుకోవాలని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంగలార్చాలి, బికాస్ డేస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. Friends, definitely the elders of the church have to really pray unto the Lord and seek the Lord's favor. ప్రభు ఈ యొక్క మహా ఉగ్రత దినాన్న దేవుని యొక్క కృప కోసం మనం కనిపెట్టుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాం. సో 4 ఇంపార్టెంట్ పీపుల్తోని యోబేలు ఆయన మాట్లాడుతాడు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ది ఎల్డర్స్. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈసారి మాట్లాడకుండా విని మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి చెప్పాలి, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. బికాస్ దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాదినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. నోబడి క్యాన్ స్టాండ్ బిఫోర్ ద డే ఆఫ్ ద లార్డ్ అనే విషయాన్ని మీరు చెప్పాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే, దే ఆర్ ద డ్రంకర్డ్స్. వాళ్ళు ఏమాత్రం పట్టించుకునే వారు ఏమాత్రం కూడా కారు. వాళ్ళు ఎవరు అంటే మత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే, మత్తు వీడి మీరు ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి, విలాపించాలని కూడా చాలా స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్లీ మై ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వి ఆల్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. Friends, we really don't care about the society and the people around us many times. Of course, we may love them, we may really give some money for them, but in a sense, in a general terms, my friends, the church has lost that vision. Individuals ga manam kuda we lost that passion and compassion for the people. Hopeless people gurinchi manam chusinapudu, godless people gurinchi manam chusinapudu, maybe we are losing. మనకంత ప్రేమ లేదేమో, మనం పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. డెఫినెట్లీ వీఆర్ నాట్ కేరింగ్ అబౌట్ దోస్ పీపుల్.
And third important thing is, my friend, the farmers who are extremely confident. The Lord says your confidence will not stand at this juncture. At this juncture. You have to really weep. నాగలు మనం చూస్తూ ఉంటే హీస్ టాకింగ్ విత్ ద ప్రీస్ట్. యెహోవా యొక్క ద వర్షిపింగ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. మీరు చేయాల్సింది అలా ఏంటిదంటే సీక్ ద లార్డ్స్ ఫేవర్ అని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, అటువంటి నాలుగు ఇంపార్టెంట్ పీపుల్తోని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ద డే ఆఫ్ ద లార్డ్, మై ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్లీ డ్రెడ్ఫుల్ డే. దేవుని యొక్క మహాదినం ఎంతో భయంకరమైన విషయం మనం చూస్తాం. అటువంటి భయంకర దినాన్ని యోవేల్ దినంలో మనం చూసాం. దాన్ని ఏమంటామంటే యోవేల్ జీవించిన కాలంలోనే ఆ యొక్క డే ఆఫ్ ద లార్డ్ మనం చూసాము. ఆ డే ఆఫ్ ద లార్డ్ చూసుకుంటూ రాబోయే దేవుని యొక్క దినం గురించి కూడా యోవేల్ మాట్లాడగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఈ కరోనా వైరస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటిదంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహా ఉగ్రత ఏ విధంగా ఉండబోతుందో, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ దినం యొక్క ఉగ్రత యొక్క దినం యొక్క టేస్ట్ దేవుడు చూపించగలటానికి ప్రపంచం మొత్తం మీద కూడా గాడ్ హ్యాస్ బ్రాట్ దిస్ అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ రిపెంట్ అండ్ టర్న్ టు ద లార్డ్. దట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్. మనం విశ్వాసాలు ఉన్న మనం కూడా మన కొన్ని విషయాలు సరి చేసుకొని ప్రభు యొక్క దినం కోసం మనం కూడా ప్రిపేర్ అవుతూ ఆ మహాదినం మనం తప్పించబడతాం. మనకు తెలుసు పరలోక రాజ్యంకి వెళ్ళడానికి యోగ్యమైన పాత్రగా మనం జీవించాలని, మన జీవితాలు కొన్ని సరి చేసుకోవాలని ప్రభు మన దగ్గర నుంచి ఆశపడుతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా ఈ సిచ్యువేషన్స్ మనం యూజ్ చేసుకొని దేవుని యొక్క మహా ఉగ్రత దినం ఏ విధంగా ఉండబోతుందో చెప్తూ సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలని ప్రభు మన దగ్గర నుంచి ఆశపడుతూ ఉన్నాడు. మనము యాజకుల్లాగా ప్రార్థన చేద్దామా? మనం పెద్దల్లాగా మనం కూడా దేవుని మాట విని మన తరం వారికి చెప్పగలటానికి మనం ఇష్టపడదామా? మత్తు వీడి మనం కూడా మన దేశం గురించి, ప్రపంచం గురించి ప్రార్థన చేయగలటానికి ఇష్టపడతామా? మన కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభా కనికరం చూపించు ప్రభా, నీ మహా ఉగ్రతలో కూడా ప్రభాని కృప చూపించేవాడు ప్రభు అని ప్రభు యొక్క కృప కోసం మనం కనిపెట్టుకొని ఆ మహాదినం గురించి మనం ప్రకటిస్తూ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని ప్రభు వైపు ఆకర్షించగలటానికి మనం చేయగలటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాం. అయా మా ప్రభు, మా దేశము, మా ప్రపంచము ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయాం ప్రభు. ఇంకా పీక్ రాలేదు ప్రభు. నాయన ఈ పీక్ వచ్చిన తర్వాతనే ఆ కర్వ్ అనేది కిందకు వస్తుందని చెప్తా ఉన్నారు ప్రభు. హాఫ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టు స్ట్రగుల్ అని చెప్తున్నారు ప్రభు. నాయన ఇంకా చాలామందికి ఇంకా రాలేదు, ఇంకా వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ విల్ బి ఎఫెక్టెడ్ అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇంత మహాదినం ప్రభు నాయన, నీ కోపం ఎంత గొప్పది ప్రభు నాయన. దేవా ప్రభా, కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు ఎన్ని సంవత్సరాలు ప్రభు నాయన మీరు పేషెన్స్ వహించి ప్రభు నాయన. టుడే లార్డ్ యువర్ రియలీ లార్డ్, మీ యొక్క ఉగ్రతను మేము చూడగలటానికి ప్రభు మీరు సహాయం చేశారు. అయా, ఉగ్రతలో కూడా మీరు కనికరం చూపిస్తూ మమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి మా ప్రభు నీకు వందనాలు. అయా నీ కోపము ప్రభు, దేవా నీ ఉగ్రత ఇంత భయంకరమైందా అని ప్రభు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మా వర్షిపింగ్ లైఫ్ని ప్రభు ఎఫెక్ట్ చేసింది. యానిమల్ కింగ్డమ్ స్ట్రగుల్ అవుతోంది, క్రియేషన్ స్ట్రగుల్ అవుతోంది ప్రభు. జాయ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, సంతోషం లేకుండా పోయింది ప్రభు. నరులందరికీ కూడా బేసిక్ లైఫ్ థింగ్స్ని ప్రభు ఎఫెక్ట్ అయిపోయినాయి ప్రభు. వీఆర్ ఆల్ స్ట్రగులింగ్. దేవ, ప్రపంచం అంతా మీ దిక్కు రావాలని మేము ఆశపడుతున్నాను. మీతో పాటు మేము కూడా ఆశపడుతున్నాం ప్రభు. నీ వైపు తిరగాలని, రక్షణ పొందాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అయ్యా ప్రభు, ఈ ప్రాసెస్లో తండ్రి మా కర్తవ్యాన్ని మేము మర్చిపోకుండా తండ్రి ప్రార్థన చేసే వారంగా, ఇతరుల గురించి కనికరం కలిగిన వారంగా ఉండగలటానికి, మత్తులుగా కాకుండా ప్రభు నాయన, పెద్దలుగా కాకుండా ప్రభు నాయన, దేవా ప్రభు, మరి ఫార్మర్స్లా కాకుండా ప్రభువ, అయా ప్రభు నాయన, అంగలార్చే వారంగా ఉండగలటానికి, రోదన చేసే వారంగా ఉండగలటానికి, ప్రభు యొక్క కనికరం కోసం కనిపెట్టుకునే వారంగా ఉండగలటానికి, దేశాన్ని స్వస్థపరిచే విషయంలో ప్రభు కృప చూపించి ప్రభు అని ప్రార్థన చేసే విధంగా ఉండగలటానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేసి మీ నామలు మమ్మల్ని స్థిరపరచమని, నీ మహాదినము ఎంతో భయంకరమైందో ప్రభు మేము గుర్తెరిగి మేము కూడా మమ్మల్ని సరి చేసుకోగలటానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలటానికి, మాలో ఎటువంటి ప్రభు నాయన మరి దేవా ప్రభు మరి కాంప్లసెన్సీ ఉన్న దాన్ని తొలగించండి. ఎటువంటి ప్రభునైనా స్తబ్దమైన జీవితాలు ఉన్న వాటిని తీసివేయండి. నేను ప్రేమించలేని మనస్తత్వం ఉంటుంది, దాన్ని తొలగించండి. మాలోని గర్వాన్ని మీరు తీసివేయండి. మాలోని అహంకారాన్ని మీరు తొలగించండి. మాలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మీ నామలో తొలగించండి. నీకు ఆయుస్కున్న మార్గాలు తీసివేయండి. దేవా ప్రభు, మన సామూహికంగా మేము చేసే తప్పుతములను క్షమించండి. దేవా, ఇండివిజువల్ సెన్స్ మీరు క్షమించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవా అయా ప్రభు నాయన తండ్రి, నేను ప్రేమించగలటానికి, నీకు లోబడగలటానికి కావాల్సిన కృప దయచేయమని, మాలో ప్రభు గొప్ప మార్పుని ఈ యొక్క సిచ్యువేషన్స్ ద్వారా, లాక్డౌన్ ద్వారా, ఈ పరిస్థితి ద్వారా మా జీవితంలోకి మార్పుని తీసుకొచ్చి మేమందరం నిన్ను ప్రేమించే వారంగా, హంబుల్గా ఉండేవారంగా, అయా ప్రభునైనా దేవా తండ్రి నాయన, యజమాను వాడుకునే పాత్రగా ఉండేవారంగా,
అయా ఉండగలటానికి కావాల్సిన కృప మీరు మాకు దయచేయమని, మాలో ఉన్నటువంటి సమస్తమైన దోషాన్ని మీ నామలో తీసివేసిన ఆయన మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్న విధానం బట్టి మరోసారి వందనాలు. ఆ విధంగా మేము జీవించగలటానికి కావాల్సిన కృప ఎప్పుడు దయచేస్తే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.